నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ప్రశాంతంగా ముగిసిన 6వ విడత ఎన్నికలు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ వెబ్ కాస్టింగ్ ఈసీ చేతిలో ఉంటుంది చంద్రబాబు చేతిలో కాదన్న వర్ల రామయ్య కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలు నాశనం గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందన్న తుమ్మల తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఈ నెల 27న పోలింగ్ పాక్ పేరు చెప్పి బెదిరిస్తే ఎవరు భయపడరు ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తుందన్న మోదీ ఉపరితల ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది 6వ దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరిగాయి దేశ రాజధాని ఢిల్లీ హర్యానాలోని అన్ని నియోజకవర్గాలకు 6 దశలోనే ఓటింగ్ పూర్తి అయింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయన సతీమణి సుదేశ్ క్యూ లైన్లో నిలిచి ఓటు వేశారు కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఓటేశారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆమె కుమార్తె మిరయా కుమారుడు రెహాన్ వద్రా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు తూర్పు ఢిల్లీ ఎంపీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మన్సూరి స్వరాజ్ ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్ అతీషి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని మాజీ సీసీ సుశీల్ చంద్ర తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
जी इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है हाथ का, ये है इंडिया गठबंधन। तो यही तो होता है, यही तो होता है। हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं और मुझे इस बात पर गर्व है, मुझे इस बात पर गर्व है। आम आदमी पार्टी भी कह रही है राहुल जी इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है हाथ का, ये है इंडिया गठबंधन। तो यही तो होता है, यही तो होता है। हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి రాజధానిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన ఇద్దరు పిల్లలు, భార్య, తండ్రితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కేజ్రీవాల్ అక్కడ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి, జార్ఖండ్ 4, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు నిలిచారు. తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్ వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజులు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, 28 ఫిబ్రవరి 2025 లోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయి. 2025 మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉంటాయి. ఉన్నత పాఠశాలలు సమయం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు, అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు నిర్ణయించారు. నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అర్హత లేకుండానే చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్న వారిని గుర్తించింది. హైదరాబాద్లోని ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో నకిలీ క్లినిక్లపై అధికారులు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయోటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు గుర్తించారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2 జైలుకు పంపినట్లు తెలుస్తుంది. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని చెప్తున్నారు.
నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అర్హత లేకుండానే చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్న వారిని గుర్తించింది. హైదరాబాద్లోని ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో నకిలీ క్లినిక్లపై అధికారులు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేరువేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. అలాగే వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు గుర్తించారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2ని జైలుకు పంపినట్లు తెలుస్తుంది. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అర్హత కలిగిన వైద్యుల వద్దకి వెళ్లాలని కూడా చెప్తున్నారు. తెలంగాణలో ట్యాక్స్ వార్ నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ పై ట్యాక్స్ ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో రేవంత్, రాహుల్, ఉత్తమ్ భట్టి ట్యాక్స్ అమలు అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సైతం ప్రభుత్వం రబ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పారు. రేవంత్, ఉత్తమ్ భట్టిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వింటున్నారు మీరు, నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, భట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు. జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది? ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. అవినీతి జరిగిన చోట అవినీతి జరిగిందని చెప్పి చెప్తే, ఒకవేళ అవినీతి జరగకుంటే ఇక్కడ అవినీతి జరగలేదని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వారి మీద ఉన్నది. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఇన్ని అంశాలను వెలికి తీసిన తర్వాత వారు దీని మీద సమాధానం చెప్పాలా మంత్రి గారికి. ఇది మంత్రి గారి మీద చేసినటువంటి ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రి గారి మీద ఉన్నది. అధికారులతో మరి ప్రెస్ మీట్ పెట్టేయడం కాదు, మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. నేను అదే నిన్న కూడా చెప్పినాను, ఇది రబ్ ట్యాక్స్ అని, ఆర్యూబి. ఆయన బ్రూ అన్నాడు, నేను రబ్ అన్నా, ఆర్యూబి ట్యాక్స్ అది. సరే, ఏ ట్యాక్స్ అయినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు, ఈ వాస్తవాలు ప్రతిపక్ష నాయకులుగా ఎప్పటికప్పుడు వెలికి తీసి ఈ అంశాల మీద మాట్లాడాల్సినటువంటి పూర్తి ప్రజానీకానికి తెలిపాల్సినటువంటి పూర్తి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా మా పని మేము చేస్తున్నాం. పదేళ్ల పాలనలో తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేశారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోనియమ్మను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు తరిమి కొడతారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, జగదీష్ రెడ్డికి పదవులు ఎలా వచ్చేవన్నారు. జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీర్లయ్య వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ దగ్గర ఊడిగం చేయడం తప్ప జగదీష్ రెడ్డికి ప్రజల మనోభావాలు తెలియవన్నారు ఐలయ్య. జగదీష్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కానీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కానీ మీకు ఇలా పదవులు ఎక్కడి నుంచి వచ్చేది? ఆ రోజు సోనియమ్మను తెలంగాణ తల్లి అని చెప్పి వర్ణించి ఈరోజు శతాబ్ది ఉత్సవాలకు పిలవద్దని చెప్పి మతిభ్రమించి మాట్లాడుతున్నటువంటి జగదీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ ద్రోవులకు పెద్దపీట వేసింది మీ కేసు. బీఆర్ఎస్ చేసిన అక్రమాలను బీజేపీ కప్పిపెడుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.
లోపాయికారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీల పొత్తు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలపై బీజేపీ ఏనాడు ఎంక్వైరీ జరిపించలేదన్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం లిక్కర్ స్కామ్లతో అక్రమాలు చేస్తుంటే బీజేపీ వాటి మీద విచారణ జరిపించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మాల్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కారణం ఏంటి అని నేను అడుగుతున్నా. మీకున్న అండర్స్టాండింగ్ ఏందని నేను అడుగుతున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పైన విచారణ కొరకు నిపుణుల కమిటీని వేసింది, ఒక జ్యుడిషియల్ కమిటీని వేసింది. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని చాలా రోజులు రాజకీయాలు చేసింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళను ముంచబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడిగడ్డలో వచ్చిన పగుళ్ళు కానీ, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఏర్పడిన బొంగలు కానీ ఇవన్నీ కూడా రేపు ఎన్నికల కౌంటింగ్ కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అధికారులతో కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేసిన పోలింగ్ సెంటర్లో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించాలని దేవినేని ఉమా అన్నారు. అక్కడ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు. కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది. అక్కడ చిత్రపూరి కాలనీ స్కామ్లో సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ను కోర్టు కస్టడీకి అనుమతించింది. 2 రోజుల పాటు అనిల్ను రాయదుర్గం పోలీసులు విచారించనున్నారు. ఇవాళ మొదటి రోజు అనిల్ను పోలీసులు విచారించారు. ఈ స్కామ్లో మిగతా సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయనున్నారు. 160 మంది వద్ద చిత్రపూరి సొసైటీ ప్రెసిడెంట్ డబ్బులు వసూలు చేసింది. 20 ఏళ్లుగా ఎదురుచూసి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఫ్లాట్ 2-3కి కేటాయించింది సొసైటీ. భారీగా డబ్బులు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మండిపల్లి వర్సెస్ గడికోట పొలిటికల్ ఎపిసోడ్లో ఎవరిది పై చేయన్న ఉత్కంఠ నెలకొంది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన ఎమ్మెల్యే పోరులో రాయచోటి రాజెవరు, మీసం మెలిసే కింగ్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఏపీలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల పోరుకు ఎండ్ కార్డ్ పడింది. కేవలం ఫలితాలు రావడమే మిగిలింది. ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. దీంతో ఈ గ్యాప్ లోనే గెలుపోటములపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాయచోటిలో ఎవరు నెగ్గుతారన్న అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే రాయచోటిలో హేమాహేమీలు పోటీ పడిన చంద్రబాబు మనసు గెలుచుకుని టీడీపీ టికెట్ దక్కించుకున్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మాస్ లీడర్ గా పేరు పొందిన మండిపల్లికి ప్రజల్లో మంచి పేరుంది. ఈ కారణంగానే దివంగత నేత వైఎస్ఆర్ 2009లో రాయచోటి టికెట్ రాముడికి కేటాయించారు. అయితే చివరి నిమిషంలో తన ముఖ్య అనుచరుడు గడికోట శ్రీకాంత్ రెడ్డికి టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు సీఎం జగన్.
అలా గతంలో టికెట్ చేజారిన మళ్లీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య టీడీపీ నుంచి టికెట్ దక్కించుకుని వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేశారు. టీడీపీ అధినేత తనపై పెట్టుకున్న ఆశలు నిజం చేసేలా ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు మండిపల్లి. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇకపోతే త్వరలో వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం తమదేనన్న ధీమాలో ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. 2009 నుంచి రాయచోటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లాగా రాయచోటిని తెప్పించడంలో కీలకంగా వ్యవహరించిన శ్రీకాంత్ రెడ్డి అభివృద్ధి చేయలేదన్న భావన అక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా ల్యాండ్ రేట్లు అధికమవడం, మున్సిపల్ పన్నులు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారంగా మారింది. రాయచోటి జిల్లా అయ్యాక కేవలం కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు తప్ప చేసిందేమీ లేదంటూ ఆగ్రహంగా ఉన్నారు రాయచోటి వాసులు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏకపక్షంగా అన్నీ తానే అయినట్లు వ్యవహరించడం, జిల్లా పేరిట రియల్ ఎస్టేట్లో కోట్లలో అవినీతి జరగడం, ఆయన అనుచరులు కబ్జాలు చేశారన్న ఆరోపణలు, ఇలా అనేక విమర్శలే తన విజయానికి ప్లస్ అవుతాయన్న భావనలో ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి. మరోవైపు మండిపల్లికి టికెట్ రాకుండా సొంత పార్టీ నేతలే తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు రాంప్రసాద్ రెడ్డి. అయితే ఆయన చేరినప్పటి నుంచి తెలుగు తమ్ముళ్ల వర్గపోరుతో మండిపల్లి ఇబ్బందులు పడ్డారు. అంగళ్ల కేసులో చంద్రబాబుతో పాటు రాంప్రసాద్ కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్రమ కేసులు పెట్టి పోలీసులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ తట్టుకుని నిలబడి వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇలా రాంప్రసాద్ రెడ్డి, చంద్రబాబు మనసును దోచుకోవడం వల్లే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టికెట్ రాకుండా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ అధినేత మాత్రం రాంప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. దీంతో శ్రీకాంత్ రెడ్డిపై పోటీకి నిలిచారు. మొత్తానికి ఇలా ఎన్నికల సంగ్రామం ముగిసింది. కేవలం ఫలితాలు రావడమే మిగిలింది. దీంతో రాయచోటి ఇలాకాలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరిని గెలిపించనున్నారు అన్న టాక్ జోరుగా నడుస్తోంది. అయితే పోలింగ్ శాతాన్ని బట్టి ప్రజలు తమ వైపే ఉన్నారని, గెలుపు తథ్యమని అంటున్నారు మండిపల్లి. మరి రాంప్రసాద్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా, టీడీపీ జెండా ఎగరడం ఖాయమేనా అన్నది తెలియాలంటే మాత్రం ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.